మస్తు పైకి చేసిన పనులన్నీ వర్తే వర్మ వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? పళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్ ఏరే లెవెల్ వర్మ. హే ఆల్, నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై వ్లాగ్ 1. ఈరోజు మనం వెళ్తున్నాము నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్. మీరు చూడొచ్చు రోడ్కి బోత్ సైడ్స్ కూడా చెట్లు ఉన్నాయి. ఐఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ ది రోడ్ జర్నీ కూడా. మొత్తానికి అయితే మనం రీచ్ అయిపోయాము. మనం చూడొచ్చు రైట్ సైడ్లో అయితే బైక్ పార్కింగ్ ఉంది, ఆపోజిట్ సైడ్లో అయితే మనకి 4 వీలర్స్ పార్కింగ్ ఉంది. బైక్కి అయితే 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అండ్ ఫర్ 4 వీలర్స్ దే ఆర్ ఛార్జింగ్ 20. మనం లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో అయితే మనం బ్యాగ్స్ అయితే హ్యాండ్ ఓవర్ చేయాలి. బ్యాగ్స్ ఆర్ నాట్ అలౌడ్. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి డ్రింకింగ్ వాటర్ ఉండిద్ది. లోపల రాగానే మనకి వ్యూ ఇలా ఉండిద్ది. వన్ యూనిక్ థింగ్ ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ అన్నీ ఉన్నాయి. వాటి నేమ్స్ కూడా మెన్షన్ చేశారు వాటి కింద. మనం కొంచెం ముందుకు వెళ్ళగానే బిగినింగ్లోనే మనకి ఇలా చిన్న బ్రిడ్జ్ లాగా అయితే ఒకటి కన్స్ట్రక్ట్ చేశారు, చూడొచ్చు. నాకు తెలిసి ఇక్కడ వాటర్ ఫ్లో ఉండాలేమో, ఇప్పుడైతే వాటర్ అయితే లేదు. మనం అలసిపోతే కూర్చోవడానికి రైట్ సైడ్ అయితే ఇలా బెంచెస్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ ఫారెస్ట్ థీమ్. మనం కొంచెం ముందుకు వెళ్ళగానే అయితే మనకి ఎంట్రన్స్లోనే రైట్ సైడ్లో మ్యాప్ అయితే ఉండిద్ది, వే టు వాచ్ టవర్. ఇక మనమైతే మన ట్రెక్కింగ్ని మొదలు పెడదాం. మనం చూడొచ్చు వే ఎలా ఉందో, చుట్టూ చెట్లు మధ్యలో నడుస్తుంటే ఒక డిఫరెంట్ వైబ్ మాత్రం ఖచ్చితంగా కలిగిద్ది. నేనైతే ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలుగుతాను, ట్రెక్కింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఈ ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. లోపలికి వెళ్ళాకైతే మనకి ఎటువంటి షాప్స్ కూడా కనిపించవు, ఉండవు. నేచర్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళకైతే ఈ లొకేషన్ అయితే పర్ఫెక్ట్ స్పాట్ అని చెప్పచ్చు. మొత్తానికైతే మేము రీచ్ అవ్వాల్సిన వాచ్ టవర్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఫైనలీ హియర్ ఇట్ ఈస్. త్వరగా దీని పైకి ఎక్కి వ్యూ ఎలా ఉండిద్దో చూద్దాం రండి. ఇదైతే మనకి ఒక 3 floors బిల్డింగ్ లాగా ఉండిద్ది. చూడొచ్చు ప్రతి ఫ్లోర్లో సిట్టింగ్ అరేంజ్మెంట్ పెట్టారు. ఇది ఫస్ట్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్లో కూడా మీరు చూడొచ్చు సేమ్ అలానే ఉంది. ఫైనల్గా మనం వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. ఫైనల్గా మనం వచ్చేసాం. మనం చూడొచ్చు చుట్టూ ఫారెస్ట్, ఒక సైడ్ లేక్ వ్యూ. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. పైనుండి కిందికి చూస్తే మాత్రం వ్యూ ఇలా ఉంది. మనకి వ్యూ చూసినాక మనం ఎంతసేపు ట్రెక్కింగ్ చేసిందంతా కూడా మనకి వర్త్ అనిపిస్తుంది. దీని లోపలైతే ఇలా ఉండిద్ది చూడండి. మేమైతే అక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసి ఫొటోస్ వీడియోస్ అయితే దిగాము. ఇటు సైడ్ వెళ్తే ఏమొస్తుంది చూద్దాం.
మేము వచ్చేటప్పుడు మాత్రం ఇంకో వే అయితే చూస్ చేసుకున్నాము. ఈ వే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ వాళ్ళు కాటేజెస్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. కొన్ని అండర్ కన్స్ట్రక్షన్లో కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. దీని బ్యాక్ సైడ్ ఉన్న లేక్ వ్యూ మనం ఇందాక వాచ్ టవర్ నుండి చూసింది చూడొచ్చు. వాళ్ళు మొత్తం కూడా ఫెన్సింగ్ చేశారు. ఇంకా కొన్ని అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. మీరు చూడొచ్చు లేక్ చుట్టూ కూడా ఇలా ఫెన్సింగ్ అయితే చేశారు. నేనైతే ఈ లొకేషన్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ వీకెండ్ మీ ఫ్రెండ్స్తో ట్రిప్ ప్లాన్ చేసుకోండి. అంటిల్ దెన్, బాయ్ బాయ్.